తర్వాత రాష్ట్ర అభివృద్ధిలో గ్రామాలు ప్రథమ భూమిక పోషిస్తూ వస్తాయి. అటువంటి గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ఎన్నో ప్రణాళికలు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికకు సంబంధించి సచివాలయ సెక్రటరీ గారు ప్రసంగించవలసిందిగా తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. పేదల సేవ కార్యక్రమంలో భాగంగా మన బోయపల్లి గ్రామ పంచాయతీకి విచ్చేసినటువంటి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఇతర మంత్రివర్యులు అధికారులు అందరికీ బోయనపల్లి గ్రామ పంచాయతీ తరపున స్వాగతం, సుస్వాగతం. నా పేరు చెమ్మా శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను. మా గ్రామ పంచాయతీ 1018 కుటుంబాలతో 3426 జనాభా కలిగి మా గ్రామము TFR 2.07గా లింగ నిష్పత్తి 995గా ఉంది. ఇందులో 270 కుటుంబాలు బంగారు కుటుంబాలుగా ఉన్నాయి సార్. P4 కార్యక్రమంలో భాగంగా ఎంపిక కాబడి ఉన్నాయి. మా గ్రామం ఒకప్పుడు ఒంటిమిట్ట మునక ప్రాంతంలో ఉండి సోమశిల ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడం వల్ల రాజంపేట మండలానికి పునర్నిర్మాణ గ్రామంగా ఏర్పడింది సార్. ఈ గ్రామం యొక్క స్థూల ఉత్పత్తి 7,596 లక్షలుగా మరియు తలసరి ఆదాయము 2,03,677 రూపాయలుగా ఉన్నది. పునరావాస గ్రామం అయినందున వ్యవసాయ భూములు చాలా తక్కువ ఉన్నాయి సార్. అందువలన చేనేత వృత్తి ద్వారా తయారీ రంగంలో 17%, కళాశాలలు ఉన్నందువలన అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాక గ్రామం పర్యాటక రంగంకు అనుసంధానమై ఉన్నందున హైవే దగ్గరగా ఉన్నందున 78% సేవా రంగంలో ముందున్నాం. వృత్తుల వారీ చూస్తే ప్రభుత్వ ఉద్యోగస్తులు 12 మంది, ప్రైవేటు ఉద్యోగస్తులు 134 మంది, NRIలు 4, రైతులు 40 మంది, వ్యవసాయ కూలీలు 211 మంది, చేనేత కార్మికులు 150 మంది, ఇతర వృత్తులు 442 మంది, వర్క్ ఫ్రమ్ హోమ్ 15 మంది ఉపాధి పొందుతున్నారు. మేము ప్రతి సంవత్సరం 15% వృద్ధి రేటు సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం సార్. ఇది సాధించడానికి మాకు అవకాశం ఉన్న పశువుల పెంపకం మరియు పౌల్ట్రీ రంగాలలో కృషి చేయాలని దృఢంగా సంకల్పించుకున్నాం. అలాగే తయారీ రంగంలో చేనేత కళాకారులకు తగు సౌకర్యాలు కల్పించి చేనేత క్లస్టర్ల అభివృద్ధి చేపట్టాలని, చేనేత ఉత్పత్తులను బ్రాండింగ్ మరియు మార్కెట్ అవకాశాలను పెంపొందించుకోవాలని నిర్దేశించుకున్నాం. మా పంచాయతీ ఆర్థిక కలాపాలకు వెన్నెముకైన సేవా రంగంపై ప్రత్యేక దృష్టి సారించి చిన్న చిన్న వ్యాపారాలను ప్రోత్సహించి స్వయం ఉపాధి కల్పనకు దృష్టి సాధించాలని నిర్ణయించుకున్నాం. మీ మార్గదర్శకత్వంలో మా గ్రామాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి తమరు ప్రవేశపెట్టిన సమిత్వ పథకం ఎంతగానో తోడ్పడుతుంది. గతంలో మా చిన్న చిన్న వ్యాపారాలను ఏర్పాటు చేయాలన్నా, వ్యాపారాలను విస్తరించుకోవాలన్నా, బ్యాంకుల రుణం మంజూరు చేయాలన్నా బ్యాంకర్లు ముందుకు వచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం ఆస్తిపై హక్కుపత్రాలు మంజూరు చేయుటకు చర్యలు తీసుకుంటుంది. సులభంగా రుణాలు మంజూరు అవుతాయి. తద్వారా చిరు వ్యాపారులంతా తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుని ఎదగడానికి ఎంతో దోహదపడుతుంది సార్. దీంతోపాటు మీరు ప్రవేశపెట్టిన P4 ద్వారా సమాజంలో ఉన్నంత ఎదిగిన మార్గదర్శకులు పేదవారైన బంగారు కుటుంబాలకు చేతనివ్వడం ద్వారా పేదరికాన్ని తరిమి కొట్టి ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి దోహదపడుతుంది సార్. అంతేకాకుండా మీరు ప్రవేశపెట్టినటువంటి కౌశల్యం పథకం ద్వారా నిరుద్యోగులైన యువతీ యువకులకు నైపుణ్యాలు మెరుగుపరిచి తిరుపతి, కడప, చెన్నై నగరాలలో ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా ప్రజల జీవనోపాధులు పెంపొందించడానికి ఎంతగానో దోహదపడుతుంది. ఈ విధంగా మీ మార్గదర్శకత్వంలో మా గ్రామ పంచాయతీ నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తామని మా గ్రామ ప్రజల తరపున మాటిస్తున్నాను సార్. నాకు ఈ అవకాశం కల్పించిన మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. హలో. నేను సైతం ఈ ప్రపంచాగ్నికి సమితనొక్కటి ఆహుతి ఇచ్చానని శ్రీశ్రీ గారు అన్నారు. మన జననం తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇస్తే, మన ఎనుగుదల బంధువులకు సంతోషాన్ని ఇస్తే, మన ప్రయాణం స్నేహితులను ఆనందంలో ముంచెత్తితే, మనతో ఉన్న వ్యక్తుల ద్వారా మన సమాజం కూడా అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో P4 ద్వారా ఎంతో మంది పేద కుటుంబాల్లో వెలిగిలింపినటువంటి ఆరాధ్యులు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. వారి ఆలోచనతో ఇవాళ మార్గదర్శుల యొక్క ప్రోత్సాహంతో లబ్ధి పొందినటువంటి వ్యక్తుల యొక్క వివరాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అంటే P4 ద్వారా దత్తత తీసుకొని జరిగినటువంటి డెవలప్మెంట్ని మీరు చూడబోతున్నారు.